చేస్తున్నారు మరి తప్పదు కొన్ని ఉంటాయి. అదర్వైజ్ ఎండ వాతావరణమే ఉంటుంది. అయిపోయింది కానీ మీకు డిప్రెషన్తో పని లేదు కదా. నెంబర్ ఆఫ్ బులెటిన్స్ మీకు కౌంట్ చేసుకోవాలి ఉండాలి అనుకుంటే అది ఇవ్వాలి. నో ప్రాబ్లం. మన గోల్ అన్నీ ఉన్నాయి. మార్కెట్ లో ప్రెషర్ ఒక్కో స్పెషల్ వెదర్ ఉంటే రెండు ఇస్తామా లేకపోతే డిప్రెషన్ ఎత్తేస్తామా? సరౌండింగ్స్ కూడాను అన్ని పోర్ట్స్లోనూ కూడా అంటే గాలి యొక్క వేగం అనేది నిన్నటి మిచాంగ్ తుఫాను ఈరోజు అది క్రమేపీ వీకెండ్ అవుతూ రాత్రి 11:30 గంటలకి డీప్ డిప్రెషన్ గాను, ఈరోజు ఉదయం 5:30కి డిప్రెషన్ గాను, అలాగే 8:30 అబ్జర్వేషన్కి మరింత బలహీనమయ్యి వెల్ మార్కులు లో ప్రెషర్గా బలహీనమైంది. ప్రస్తుతం ఇది నార్త్ ఈస్ట్ తెలంగాణ అలాగే ఒడిశా పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైన కారణం చేత ఇంకా ఈరోజు వరకు కూడాను కొన్ని ప్రాంతాలు అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్ అలాగే కొంతమేర తెలంగాణ అలాగే మన నార్త్ ఆంధ్రప్రదేశ్ దగ్గర కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఆల్మోస్ట్ వర్షం యొక్క ఉధృతి అనేది తగ్గింది. ఈరోజు మాత్రం తేలికపాటి వర్షం మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మన వైజాగ్, విజయనగరం ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అంటే టైం టు టైం ఎక్కడైతే ఈ యొక్క రెయిన్ఫాల్ బ్యాండ్స్ కనుక వచ్చినట్లయితే మనకి ఈ యొక్క వర్షపాతం ఉంటుంది. అదర్వైజ్ కొంచెం క్లియర్ సిచ్యువేషన్ అయితే మనకి ఉండే అవకాశం ఉంది. ఈ రోజుతో ఆల్మోస్ట్ రెయిన్స్ మనకి ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎక్కడన్నా ఉంటే తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. హైయెస్ట్ రైన్ అంటే నర్సాపురంలోని 21 సెంటీమీటర్స్ అత్యంత భారీ వర్షం రికార్డ్ అయింది. మన వాల్టైర్ రీజియన్ విశాఖపట్నంలో అయితే కనుక 15 సెంటీమీటర్స్ అంటే తుని అలాగే ఈస్ట్ గోదావరి ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. ఇంకా విజయనగరం ఈ ప్రాంతాల్లో కూడాను మోస్తరు వర్షాలు ఆయా ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. చాలా వరకు కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం, ఈవెన్ ఇక్కడ విశాఖపట్నంలో కూడాను లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షంతో నిండడం అనేది చూడడం జరిగింది. బట్ ఈ రోజు అయితే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ కూడాను ఈ యొక్క వర్షం అంతా తగ్గి కొన్ని ప్రాంతాల్లో కొంచెం డ్రిజ్లింగ్ నుంచి అంటే తేలికపాటి వర్షాలు మాత్రం వస్తున్నాయి. సో అంటే గ్యాప్స్లో ఇంటర్మీడియట్గా ఈ వర్షాలు ఉన్నాయి. క్రమేపీ ఇవి తగ్గిపోతాయి.